అందరికీ నమస్కారం అండి. 2017 జార్జి గారి భండారాలో జార్జి గారు 3 సందేశాలు ఇచ్చారు. దర్శనం యొక్క నిజమైనటువంటి అర్థం, ఆయనతో సమశృతి చేసుకోండి, మూడవది ప్రేమను గురించిన సందేశాన్ని విస్తరింపజేద్దాం. ఈ 3 సందేశాల్లో మనం ఆచరణాత్మకంగా డెవలప్ చేసుకోవాల్సినటువంటి కొన్ని ముఖ్య అంశాలని ఈ ఎపిసోడ్లో చెప్పుకుందాం. Namaste everyone. Officially this Bandara is supposed to start from tomorrow evening. But in my heart, Bandara has already started weeks before. During my very first Bandara during Basant Panchami to Shahjahanpur, according to Babuji Maharaj, that there were hardly 5 to 6 individuals in the group of 2000 plus abhyasis truly benefited from that Bandara. జార్జి గారు ఇలా అన్నారు, నా మొట్టమొదటి బండారా షాజహాన్పూర్లో జరుగుతున్నప్పుడు బాబూజీ గారు ఆ బండారాలో పాల్గొన్న 2000 మంది అభ్యాసీల్లో కేవలం 5-6 మాత్రమే నిజమైన ప్రయోజనాన్ని పొందారని అన్నారు. ఈ విషయంతో పాటు మరో 2 విషయాలను చెబుతూ ఆ 3ంటిని మనం ఆలోచించి ఉన్నతమైన ప్రయోజనం పొందాలని అన్నారు జార్జి. మిగిలిన 2 విషయాలు ఏమిటంటే, ఒకటి, బాబూజీ గారు చాలామంది ఆయనను చూడడానికి వస్తారు కానీ కొద్దిమంది మాత్రమే ఆయన్ని నిజంగా చూస్తారని చెప్పిన విషయం. మరొకటి, మలేషియాలో బాబూజీ జన్మదిన వేడుకల సావనీర్లో జార్జి గారు వ్రాసిన దర్శన్ అనే ఆర్టికల్. అందులో ఆయన కాకులు చూస్తున్నాయి, గాడిదలు చూస్తున్నాయి, కోతులు కూడా బాబూజీ మహారాజుని చూస్తున్నాయి, అలాగే మనం కూడా చూస్తున్నాం, నిజంగా ఎవరు ఆయన దర్శనం చేసుకుంటున్నారు అని వ్రాశారు. ఈ ఆర్టికల్ని సీనియర్ అభ్యాసీలు విమర్శించి బాబూజీ మహారాజ్ దృష్టికి తీసుకువెడితే ఆయన దాన్ని మెచ్చుకున్నారు. ఈ 3 విషయాల్ని పరిశీలించి మాస్టర్ నుండి మనం ఉన్నత ప్రయోజనం పొందాలంటే మనం ఎలా పరివర్తన చెందాలో ఆలోచించండి అన్నారు జార్జి. Take this advice very seriously and ponder over what is the true meaning of darshan. మన మాస్టర్ జార్జి గారు భౌతికంగా మన ఎదుట ఉంటున్నప్పుడే ఎస్సీగా, స్పిరిచువల్ ఎంటిటీగా, అంటే ఆధ్యాత్మిక అస్తిత్వంగా బ్రైటర్ వరల్డ్ నుండి సందేశాలు ఇచ్చారు. అదేగాక ఇంకా వేరే పరిమాణాలలో కూడా ఆయన వ్యక్తమయ్యారు. శ్రీకృష్ణుడు ఏకకాలంలో అనేక ప్రదేశాల్లో వ్యక్తమైనట్లు చూపించే చిత్రాల్లో, వర్ణించే కవితల్లో కూడా ఏదో ఒక రూపంలో నిజం ఉంది. బాబూజీ గారు సత్యోదయం పుస్తకంలో శిష్యుడు ఇక్కడింకా జీవించి ఉన్నప్పటికీ అతని ఆత్మ ఆధ్యాత్మిక అస్తిత్వ రూపంలో అక్కడ, అంటే బ్రైటర్ వరల్డ్లో జన్మిస్తుందని అన్నారు. అంటే ఆత్మ విభజన చెందుతుంది. అనంతవాణి, దాన్నే ఇప్పుడు అక్షర సత్యం అని అంటున్నాం. ఆ పుస్తకంలో కర్మ అనే అధ్యాయంలో లాలాజీ గారు ఆత్మ విభజింప వీలైనదని అన్నారు. అంటే మనం సాధనతో ఇక్కడ సజీవంగా ఉండగానే గురువు సహాయంతో బ్రైటర్ వరల్డ్లో జన్మించే సువర్ణ అవకాశం మనకి ఉంది. And when we go back after our passing, and when these 2 entities merge, it will be called Mahasamadhi. మనం మరణించిన తర్వాత ఈ 2 అస్తిత్వాలు ఏకమవుతాయి. దాన్నే మహాసమాధి అంటారు. అటువంటి విముక్తాత్మ బ్రైటర్ వరల్డ్లో ఉంటూనే భూమి మీద కానీ వేరే గ్రహాల మీద కానీ స్వేచ్ఛగా తనను తాను వ్యక్తపరుచుకోగలదని అన్నారు జార్జి. బ్రైటర్ వరల్డ్లో ఆధ్యాత్మిక అస్తిత్వంగా జన్మించాలంటే మన సహకారం, అంగీకారం ఎంతో అవసరం. ఏవైనా సందేహాలుంటే తప్పులేదని, అయితే వాటిని వెంటనే నివృత్తి చేసుకోవడానికి పరుండే సమయంలో మాస్టర్ గారికి నివేదించాలని, అంతేగాని ఆ సందేహాల్ని నివృత్తి చేసుకోకపోతే మాస్టర్ గారి మానసిక గర్భంలో మనం కొనసాగే అవకాశాల్ని మనకు మనమే తగ్గించుకున్న వాళ్ళం అవుతామని అన్నారు జార్జి.
ఈ భౌతిక ప్రపంచంలో అనారోగ్యం వంటి కొన్ని పరిస్థితుల్లో తల్లి తన గర్భస్రావం చేయించుకోవలసి వస్తుంది. కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో మాస్టర్ మనల్ని ఎన్నటికీ బహిష్కరించరు. మనకు మనమే ఆయన మానసిక గర్భం నుండి బహిష్కరించుకుంటాం. ఆయన పట్ల ఒక చిన్న సందేహం ఉంటే చాలు మనల్ని మనం బహిష్కరించుకోవడానికి. కాబట్టి సూక్ష్మస్థాయిలో ఆయనతో నిరంతర సహవాసంతో పోషణని పొందాలి. తద్వారా ఆయన హృదయం, మన హృదయం ఆస్మాసిస్లో అంటే ఒక తాదాత్మ్య స్థితిలో ఉంటాయి. సహవాసం అంటే ఆయనతో భుజాలు రాసుకునేలా ఉండడం కాదు, ఆయనతో మనను మనం శృతి చేసుకుని జీవించడం. అప్పుడు అద్భుతం మొదలవుతుంది. బాహ్య పరిధిలో ఆయన్ని చూడ్డానికి ప్రయత్నిస్తే ఆయన మనల్ని ఆయన స్థాయిలో అంటే కేంద్ర స్థాయిలో చూస్తారు. మనం కేంద్రీకరించకపోతే మనం ఆయన కేంద్రంతో అనునాదం చెందలేము. ఆయనతో తాదాత్మ్య స్థితిలో ఉండే అవకాశాన్ని కోల్పోతాము. కాబట్టి ఇంత మేరకైనా మనం అర్థం చేసుకోవాలి. అదేమిటంటే మనం అసాధారణమైన అంతరంగ నిశ్శబ్దతని అంటే హృదయంలో శక్తివంతమైన నిశ్శబ్దతని ఎల్లప్పుడూ కలిగి ఉండాలి. మనం మాట్లాడుతున్నప్పుడు కూడా అంతరంగ నిశ్శబ్దత ఉండాలి. అంతేగాని మన కోరికల్లో కొన్ని కోరికలు తీరలేదని చిరాకు పడితే ఆ చిరాకులోంచి ఏర్పడే కోపం, నిస్పృహ మనల్ని కేంద్రం నుంచి దూరం చేస్తాయి. అందుచేత మనం అప్రమత్తంగా ఉండి అంతరంగంలో మాస్టర్తో శృతిలో ఉండాలి. అప్పుడు మిగిలినవన్నీ సరైన సమయంలో వాటంతటవే జరుగుతాయి. మనం సాధన ద్వారా ఎంత మేరకు సంస్కారాల నుండి విముక్తి పొంది మన అంతరంగంలో స్వచ్ఛమైన ప్రకంపనాలను సృష్టించుకోగలుగుతామో అంత మేరకి ఇక్కడ మనం చేసే కార్యాల ద్వారా మన ఆధ్యాత్మిక అస్తిత్వాలు పోషణని పొందుతాయి. మన ఆధ్యాత్మిక అస్తిత్వాలు ఒక్క బ్రైటర్ వరల్డ్లోనే కాదు, వేరే ఇతర పరిమాణాల్లో కూడా ఉండవచ్చు. ఒకవేళ మనం ఈ భౌతిక ప్రపంచంలో తప్పుడు జీవన విధానంలో జీవిస్తే బ్రైటర్ వరల్డ్లోనో వేరే ఇతర పరిమాణాల్లోనో జన్మ తీసుకోవలసిన పిండానికి పోషణని సరఫరా చేసే బొడ్డుతాడుని నొక్కి చిరిమేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఆధ్యాత్మిక వికాసం మన చేతుల్లోనే ఉంది. మాస్టర్ గారి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. బాబూజీ ఇలా అన్నారు, ఉన్కే వహా కోయి కమీ నహీ హై, జోలీ హీ మేరీ జబ్ తంగ్ హై. అంటే ఆయన వద్ద దేనికి కొదవలేదు, పట్టగండా ఉన్నది నా జోలి మాత్రమే. కాబట్టి హృదయాన్ని తెరిచి విధేయతతో సమర్పణ చేసుకుంటే ఎటువంటి అద్భుతం జరుగుతుందో చూడండి అంటారు దాజీ. మనలో కొంతమంది జీవితంలో ఎప్పుడూ ఏదో వెలితి ఉందని బాధపడుతూ ఉంటారు. అలవాటుగా మారిపోయిన ఆ వెలితి భావన మెదడు యొక్క నాడీ వ్యవస్థని ప్రభావితం చేస్తుంది. అతిగా ఉన్న దానిపై గాని, ఏదో లేదనే దానిపై గాని నిరంతరం అదే పనిగా ఆలోచిస్తూ ఉంటే అది ఒక రకమైన మానసిక నిర్మాణ క్రమాన్ని సృష్టిస్తుంది. మరియు తర్వాత అలా ఆలోచించే మనస్సుకు సహకరించేలా నాడీ కణజాల వ్యవస్థ తయారవుతుంది. ఆ మానసిక నిర్మాణ క్రమం భయాన్ని, దిగులుని సృష్టిస్తే వాటిని నాడీ కణజాల వ్యవస్థ మరింత పెంచుతుంది. మనస్సు మెదడుని ప్రభావితం చేస్తుంది. ఆ తర్వాత మెదడు మనస్సుని ప్రభావితం చేస్తుంది. ఈ మధ్యలో మనం అసలు మనకున్న వెలితేమిటి, దాన్ని తీర్చుకునే దారులేమిటి, వీటిని కనుక్కోవడంలోనే నిండా మునిగిపోయి ఉంటాం. అలా మనకి హాని కలిగించే ఈ మానసిక నిర్మాణ క్రమాన్ని అధిగమించడం ఎలాగా? అతిగా ఆలోచించే అలవాటును మార్చి ఒక సున్నితమైన కుదుపు, జెంటిల్ నడ్జి అవసరం. ఒక చక్కని ధ్యానంలో మనకు మనమే జీవితం యొక్క నిజమైన లక్ష్యం గురించి గుర్తు చేసుకుంటూ అనవసర ఆలోచనల నుండి విజయవంతంగా తప్పించుకోగలం కదా. ఏ క్షణంలోనైనా ఏది ముఖ్యమో దాని ఎరుక మనల్ని ఈ సమస్య నుండి రక్షించగలదు. రోజువారీ ధ్యానం, సామూహిక సత్సంగాలు, వ్యక్తిగత సెట్టింగులతో కూడిన దినచర్యని క్రమబద్ధం చేసుకుని తీవ్రమైన పట్టుదలతో అమలు చేయండి. మనస్సుకి, మెదడుకి శిక్షణనిచ్చే ఒక జీవలయను సృష్టించుకోండి. అప్పుడు నాడీ మార్గాలు అందుకనుగుణంగా బలపడతాయి.
నిశ్చలత, శాంతి, సంతృప్తి అనంతంగా పొందగలిగే అంతర్గత వనరులను ఒడిసిపట్టుకునేందుకు ఈ సాధన మనకి ఒక గొప్ప అవకాశం. అది ఒక అసమాన సంపద, మహోన్నత శక్తి. దీనిపై దృష్టి సారించడం ఒక్కటే మన సంకల్పాన్ని వృద్ధి చేస్తుంది. అయితే దీని నుండి అప్పుడప్పుడు మనం దూరం అవుతూ ఉంటాం. కొద్ది క్షణాలలా దూరమైన మన అంతర్గత వాతావరణం మారిపోగలదు. అలా అవ్వకుండా ఉండడానికి సూక్ష్మ ధ్యానాలపై శ్రద్ధ పెట్టండి. సూక్ష్మ ధ్యానం అంటే కొద్ది క్షణాల పాటు ధ్యానం చేయడం, మినీ మెడిటేషన్స్. అంటే తీరిక లేని కార్యకలాపాల్లో ఉన్నప్పుడు కూడా కేవలం కొద్ది క్షణాలు ధ్యానంతో మనం ఉదయం ధ్యానంలో పొందిన ధ్యానస్థితిని తిరిగి పొందగలుగుతాం. మనలో ఉన్న ఆ అత్యున్నత శక్తిపై ఆధారపడేలా ఆ దృక్పథాన్ని అలవర్చుకోవడం ద్వారా ఏదో ఒక వెలితిపై దృష్టి సారించి మానసిక కణజాలాన్ని అధిగమించేలా ఒక మహోన్నత నాడీ వ్యవస్థని సృష్టించుకోగలుగుతాం. మన మార్గం బహు సరళం, దాని సహజత్వం అసామాన్యం. మహనీయులైన మన గురు పరంపర మార్గదర్శకత్వంలో మనమంతా సత్యాన్వేషకులుగా, ఒకే జాతి పక్షుల్లా, హంసల్లా కలిసికట్టుగా పైకెగురుతూ ఈ ప్రేమ సందేశాన్ని ఒక మహోన్నత మార్గంలో ప్రపంచమంతా వ్యాపింపజేద్దామన్నారు దాజీ. So, I have to have matching generosity of my heart. I must open up my heart, obey and surrender, and see what magic can happen through Saya's mark. Thank you all. 2020లో చారిజీ గారి బండారాలో దాజీ గారు ఇచ్చినటువంటి సందేశం గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం. అందరికీ ధన్యవాదాలు.